రివ్యూ ఆఫ్ టీటీటీ తలైవార్ తంబి తలైమలై తెలుగు డబ్ మూవీ. 2023లో బసిల్ జోసెఫ్ లీడ్ చేసిన మలయాళం ఫ్యాలమీ మూవీని డైరెక్ట్ చేసిన నితీష్ ఈసారి తమిళ్ ఎంట్రీ ఇచ్చి ఈ మూవీతోనే డెబ్యూ చేశారు. మీరు ఆ ఫ్యాలమీ మూవీని కనుక చూడకపోతే అర్జెంట్గా వెళ్ళి చూడండి, హాట్స్టార్లో ఉంటుంది, బాగుంటుంది మూవీ. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే తమిళ్లో సక్సెస్ అయింది, జేబా గారికి సాలిడ్ కంబ్యాక్ వచ్చిందని కూడా అన్నారు. ఆ ఉత్సాహంతోనే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్ రాగానే అల్లారం పెట్టుకుని మరీ లేచి చూశాను. మరి నేను సాక్రిఫైస్ చేసిన నా నిద్రకి ఇది వర్తా కాదా అంటే పెద్ద వర్త్ బొమ్మ అయితే కాదు, నాకైతే చాలా ఓకేష్గా అనిపించింది. కానీ కాన్సెప్ట్ అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ మాత్రం కొత్తగా ఉంటుంది. ప్లాట్ వైజ్ ఒక ఇంటి దగ్గర పెళ్లి జరిగే టైంలో పక్కింట్లో ఎప్పటి నుండో మంచం మీద ఉన్న ముసలోడు ఆ సౌండ్లకి డ్యాన్సులకి ఆనందంగా పోతాడు. ఆ ముసలైన కొడుకు అతని చావును వాడుకుంటూ పెళ్లి ఆపించేయాలనుకుంటాడు. ఈ రెండు కుటుంబాల రైవలరీని ఆపడానికి ప్రెసిడెంట్ జీవో ఎంట్రీ ఇస్తాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి సర్ది చెప్పుకోవడం, వీళ్ళకి సర్ది చెప్పుకోవడం, మధ్యలో దీన్ని వాడుకోవాలనే గ్యాంగ్ని ఆపడం, ఎక్సెట్రా మొత్తం సిచ్యువేషన్స్తో కానిచ్చేశారు. కొన్ని సిచ్యువేషన్స్ బాగానే అనిపిస్తాయి, కొన్ని మాత్రం రిపిటేటివ్ అయిపోతుంటాయి. కథ అంతా 2 ఇళ్ల మధ్య తిరుగుతుంది. దాంతోపాటు జీవా గారు కూడా అటు ఇటు తిరుగుతూ అందరినీ ప్రెసిడెంట్ స్టైల్లో మేనేజ్ చేస్తూ కంప్లీట్ వన్ మ్యాన్ షో చేశారు. ఆయన మీద నుంచి అసలు కెమెరా వెళ్ళదు, న్యాచురల్గా పర్ఫామ్ చేశారు అతను. ఈవెన్ సైడ్ క్యారెక్టర్స్ కూడా అంతే. ఇదంతా బాగానే ఉంటుంది, కానీ ఇందులో ఎమోషనల్ యాంగిల్ వర్కౌట్ చేయొచ్చు. ఆ ప్లాట్ ఒకటి ఉంటుంది, కానీ దాన్ని లైట్ తీసుకున్నారు, స్ట్రాంగ్గా చెప్పలేపారు. కామెడీ కూడా తేలిపోద్ది, జస్ట్ అక్కడక్కడ చిన్నగానే అవుతుంది తప్ప ఫుల్ అని ఎంజాయ్ చేసే అంత ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండదు. నాకు తెలిసి ఈ మూవీకి పెద్ద బడ్జెట్ కూడా పెట్టక్కర్లేదు. రెమ్యునరేషన్స్లో పోయి ఉంటుందేమో, కానీ మేకింగ్లో చాలా లీస్ట్ ఉంటుంది. ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా ఎవ్వరీ మారవు. రైటింగ్ వైజ్ జస్ట్ ఒక ప్రాబ్లం తీసుకొని స్క్రీన్ ప్లేతో అలా నడిపించేస్తారు. ఒకే ప్లేస్లో 1 నైట్లో జరిగిపోయే స్టోరీ ఇది. జీవా గారితో పాటు ఆ చుట్టూ ఉండే క్యారెక్టర్స్ను వాడుకుంటూ కథలో ఏదో ఒక ప్రాబ్లం ఎప్పటికప్పుడు తీసుకురావడం మాత్రం నచ్చింది నాకు. ఎంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. తమిళ్లో సూపర్ హిట్ అన్నారని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓటీటీ కాబట్టి ట్రై చేయొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, నో అడల్ట్ కంటెంట్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి నా రేటింగ్ వచ్చి 2.25 to 2.5 మధ్యలో ఇస్తా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.